రాకేష్ గారు, లక్ష్మణ్ గారు దయచేసి మీరు రాగాలి. ఇద్దరు ఒకసారి మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. రవికిరణ్ గారు, మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా యోగా డే వేడుకల ద్వారా విశాఖకి మంచి పేరు వస్తుంది, యోగా గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుందనంటే ఇందులో స్కామ్ ఉందంటున్నారు. ఎలా చూడాలి? ఇప్పుడు విజయ్ గారు ఒకటండి, ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ యోగా దినోత్సవంలో వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు. ఏంటి, ఆరోగ్యానికి ఎంతో మంచిది, అందరూ దైనందిక జీవితంలో అందరూ యోగా చేయాలి అన్న. కానీ ఆయన మాత్రం ఆచరించలేదు. ఎక్కడ యోగా ప్రాక్టీస్ చేస్తున్నట్టు లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు కూర్చున్నట్టు ఎక్కడా లేదు. సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అంత, ఇది ఆరోగ్యానికి సంబంధించిన దానికి కూడా వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు. పైపెచ్చు సాయంత్రం అయ్యేలోపు బురద జల్లుడు కార్యక్రమం. ఇప్పుడు 400 రూపాయలు 400 కోట్ల రూపాయలు ఖర్చు చెప్పారు అంటున్నారు. ఏ 400 ఎవరిచ్చారు? ఏ జీవో అని చూపించండి. ఏ 400 కోట్లు ఎక్కడ జీవో, దేనికి ఏం చేశారు చూపించండి. దాన్ని ఏదో మనం ఏదో ఫిగర్ చెప్పేసి అంత ఏదో ఖర్చు పెట్టేశారు, ఎంత ఖర్చు పెట్టేశారు, దానికన్నా మా రిషికొండ ప్యాలెస్ కట్టుకుంటే బాగుంటుంది. మా నాయకుడు ఏ నాయకుడు, మీ నాయకుడు ఏం కట్టింది ఏంటండి? ఆల్రెడీ ఉన్న రిసార్ట్ ని, ఋషికొండ మీద ఆల్రెడీ రిసార్ట్ ఉంది, ఏపీ రిసార్ట్, దాన్ని పడగొట్టేసి 450 కోట్లతో మీరు కట్టింది 5 రూమ్ల 5 గదులు కడతారా? ఏంటి కమోడు 10 లక్షల, అది కట్టలు 2-3 కోట్ల, ఏంటి ఒక షింకు 5-6 లక్షల, ఒక బాత్ టబ్బు 50 లక్షల. ఎవరి డబ్బులతో విలాసాలండి ఇది? ఎవరి డబ్బులతో? ప్రజల డబ్బులతో. మధ్యలో వస్తే మాత్రం అది సమంజసంగా ఉండదండి. నేను ఆయన చెప్పినప్పుడు అన్ని విన్నాను, నేను ఎక్కడ అడ్డం పడలేదు. ఇలా మధ్యలో వస్తే మాత్రం కష్టం. యూ హావ్ టు యాజ్ ఎ మోడరేటర్ యూ నీడ్ టు కంట్రోల్. ఇఫ్ యూ కాంట్ కంట్రోల్ ఐ విల్ స్పీక్. నేను వెళ్ళిపోతాను. నేను ఆపాను కదా, మీరు మాట్లాడండి. నేనేంటంటే ఐఎమ్ కంటిన్యూయింగ్. నేనేంటంటే ఎవరి డబ్బులతో ఈ విలాసాలు చేస్తారండి? ప్రజల డబ్బులతోనా? ఇది బాత్ కి 50 లక్షలు మీ ప్రజల డబ్బులతోనా కట్టేది? ఏం చేయాలని చెప్పి ఏం చేయాలంటే ఆ 450 కోట్ల 500 ఉత్తరాంధ్ర అన్నమో రామచంద్ర రామకృష్ణ అన్నారు కదా, మరి ఆ ఇరిగేషన్ నీటిపారుదల ప్రాజెక్టులకి 500 కోట్లు ఖర్చు పెడితే 2-3 ప్రాజెక్టులు అయిపోయాయి కదా, ఎందుకు ఖర్చు పెట్టలేదండి మీరు? లక్ష్మణ్ గారు ప్లీజ్ అండి. లక్ష్మణ్ గారు దయచేసి లక్ష్మణ్ గారు ప్లీజ్ అండి. రైట్ లక్ష్మణ్ గారు కరెక్ట్ కాదు అది. మనకి మ్యూట్ చేసే ఆప్షన్ లేదు సార్, అందరూ ఒకేసారి లైవ్ లో ఉంటారు. రైట్ ప్లీజ్ రవికిరణ్ గారు మీరు ఉండండి దయచేసి. రైట్ లక్ష్మణ్ గారు మీరు ఒక్క నిమిషాన్ని కంక్లూడ్ చేయనివ్వండి. ఆయన చెప్తున్నారుగా, మీరు మాట్లాడినప్పుడు మాట్లాడారుగా. నేను చెప్పేది ఏంటంటే, ఒక ప్యాలెస్ విలాసాల కోసం ఒక నీరో చక్రవర్తికి ఒక ప్యాలెస్ కట్టేసుకొని దానికి దీనికి లింక్ పెడుతూ ఏదో 400 కోట్లు ఖర్చు చెప్పని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారం చేస్తారా? మీ హయాంలో 5 ఏళ్ల పాటు విశాఖ నగరానికి ఏం చేశారంటే, మీరు విశాఖ రాజధాని చేస్తా అన్నారు కదా, విశాఖ మాకు రాజధాని అన్నారు కదా, ఏం చేశారంటే ఇదిగో మీకు చూపిస్తున్నాను. మీ సాక్షి పేపర్లోనే 19 డిసెంబర్ 2019 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రకటన, విశాఖపట్నంలో హై అండ్ స్కిల్ యూనివర్సిటీ, తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీతో పాటు విశాఖపట్నంలో హై అండ్ స్కిల్ యూనివర్సిటీ కడతా అన్నారు 2019. ఏది కట్టారు మీరు? అలాగే తిరుపతిని కాన్సెప్ట్ సిటీగా మారుస్తా అన్నారు. ఎప్పుడుది? మీ సాక్షి పేపర్ 21 నవంబర్ 2019 విశాఖ, తిరుపతి, అనంతరం కాన్సెప్ట్ సిటీలుగా మారుస్తా అన్నారు. మార్చారు విశాఖపట్నాన్ని మీరు. అలాగే విశాఖపట్నాన్ని ఇది 5 డిసెంబర్ 2021 విశాఖలో లండన్ ఐ కడతాను, విశాఖలో లండన్ ఐ కడతాను, ప్రపంచం మొత్తం ఇక్కడ చూసేటట్టు చేస్తా అన్నారు. మీరు 5 ఏళ్లలో మీరు కట్టారని మీరు ఇచ్చిన హామీ. అలాగే ముఖ్యమంత్రి గారు మొదటి రివ్యూ 4 డిసెంబర్ 2019 విశాఖపట్నం కొత్త దిశ మారుస్తాను, విశాఖపట్నం మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కడతాను, అలాగే బీచ్ రోడ్ లో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం కడతాను, కైలాస్ సిటీలో ప్లాంటోరియం కడతాను అన్నారు ముఖ్యమంత్రి గారు. కట్టారా? అలాగే మీరు 26 అక్టోబర్ 2021 ఇది సిఎస్ సమీర్ శర్మ గారు చెప్పిందంటే, భీమిలి నుంచి భోగాపురం వరకు, మీ వ్యాపారం వచ్చింది, భీమిలి నుంచి భోగాపురం వరకు బీచ్ కారిడార్ అభివృద్ధి, 7 నక్షత్రాల హోటళ్లు, గోల్ఫ్ కోర్స్లు, అడ్వెంచర్ వాటర్ స్పా టూరిజంలు, సీ ప్లేన్లు, క్రూజ్ షిప్లు, అమ్యూజ్మెంట్ పార్కులు, యాంఫీ థియేటర్లు, రిటైల్ అవుట్లెట్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నారు మీరు. మీ 5 ఏళ్ళలో ఒక్కటనే కట్టారా? ఒక్కటనే కట్టారు మీరు? ఒక్కటి కట్టినేమో మీ విలాసం కోసమా? 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నేను ఉంటా అని చెప్పి ఒక 100 బొట్టు చేసి అన్ని డబ్బులు ఖర్చు పెట్టారు ప్రజాధనాన్ని. సిగ్గుండదు సార్. ఈ రోజు జరిగిన ఈవెంట్ కి ఏది 8 కోట్ల మంది ఇన్వాల్వ్ అయ్యి, రాష్ట్ర పిల్లలందరూ ఇన్వాల్వ్ అయ్యి, ఆరోగ్యంగా అయితే
ఒక్క మంచి మాట రావట్లేదు వైసీపీ నోట్లో. ఎందుక ఏడుపు? వైసీపీ నేతలకు ఎందుక ఏడుపు అంటున్నాను? స్కామ్ అయిపోయిందంట, 400 కోట్లు స్కామ్ అయిపోయిందంట, మ్యాటర్ కోసం కొట్టుకుంటున్నారంట. ఏమంటే మీరు మీరు ఇండస్ట్రియల్ సమిట్ పెట్టారు విశాఖపట్నంలో, భోజనం కోసం ప్లేట్ల కోసం కొట్టుకున్నారు. అక్కడ భోజనం ప్లేట్ల కోసం ఒకరి మీద ఒకరికి కొట్టుకున్నారు. ఇక్కడ ఏం కొట్టుకున్నారు ఈ మ్యాటర్ లో? ఇంకా మీరు బాగా అడిగారు విజయ్ గారు ఎక్కడ కొట్టుకున్నారని. భోజనం ప్లేట్ల కోసం కొట్టుకున్నారు. ఎన్ని 100 కోట్లు ఉన్నటువంటి వ్యాపారస్తులు భోజనం ఆల్ వ్యాపారస్తులు మనం నమ్మాలి. మీరు బోగస్ ఐటీ సమిట్ ఇన్వెస్ట్మెంట్ సమిట్లు పెట్టి భోజనం కోసం కొట్టుకునే ప్రయత్నం చేసి ఇక్కడ దాన్ని కంపేర్ చేస్తారా? ఒక మంచి జరిగింది, ఆరోగ్యం కోసం జరుగుతుంది, ఒక మంచి మాట లేదు. చాలా విచిత్రంగా ఉంది. కనీసం ఒక్క మంచి మాట, కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. ఇది చాలా దారుణం అండి. విపక్షం అంటే ముగిస్తున్నాను. ప్రతిపక్షం అంటేనండి పెద్దాన్ని విమర్శించడం కాదు, మీరు ఆల్టర్నేటివ్ గా కనిపించాలి. ప్రతిదాన్ని విమర్శించుకుంటా పోతే ప్రజలే అర్చించరండి, అది గుర్తుపెట్టుకోండి. రైట్. నరసింహరావు గారు, ముఖ్యంగా యోగాతో అయితే ప్రపంచాన్ని